తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బళ్ళు ఎండాకాలం సెలవులు అయిపోయి మళ్ళా సురువైనాయి కదా. అందుకే బడి పిల్లలకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ చెప్పినట్టే బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్ రుజు చేసిర్రట. మరి మళ్ళీ సర్కారు పొద్దుగాల పోరగాళ్ళకు పెట్టే నాస్తా మంచిగానే ఉన్నదా, పిల్లలు మంచిగానే తింటుర్రా అంటే చూద్దాం పారి. హైదరాబాద్ లోక్ భవన్ బల్లెబెట్టిన బ్రేక్ఫాస్ట్ స్కీము పేరంటానికి పెద్ద ముత్తైదువుగా బస్సుల మంత్రి కం బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు హాజరుపడ్డాడు. బడిల నాస్తా పెట్టే పేరంటానికి వచ్చిన పొన్నం సారు ఇట్లా కింద పొందుగా కూర్చొని పిల్లలను పక్కపంటి కూర్చుండబెట్టుకుండు. పెద్దపేయి మనిషి అయ్యేసరికి కాళ్ళు దగ్గరికి పెట్టుకుని అటో పిల్లను ఇటో పిల్లను దగ్గర కూర్చుండబెట్టుకుండు. టీచర్లు కూడా టిఫిన్లు తెచ్చినా కొద్దీ చెరోటి చేతులు పెట్టి సారు కూడా ఓటి తీసుకొని తిన్నాడు. ఇట్లా 2 బుక్కలు పెట్టుకున్నాక పిల్లలకు వాళ్ళ ప్లేట్లల్లది తీసి వాళ్లకు తినిపించుండు. చూసినరా, బడి పిల్లలతో కలిసి నాస్తా మంచిగానే తినిపిస్తుండ్రు గాని ఆడున్న ఆఫీసర్లు కొందరు నీళ్ళ బాటలు తెచ్చి ముంగడ పెట్టబట్టే. అంటే బడి పిల్లలకు కూడా దినాం ఇట్లనే నీళ్ళ బాటలు ఇస్తారా? మీరు మరి పిల్లలతో కలిసి బడిలా నీళ్ళే తాగితే బాగుండు కదా. అవి కూడా ఎంత మంచిగా ఉన్నాయో ఎరకాయేది. అయినా మీ లీడర్లంతా ఇంతే సారు. ఫోటోలకు పోజులిచ్చేందుకు పిల్లలతోని కలిసి తింటారు, కలిసి ఉంటారు. పబ్లిసిటీ మీద ఉన్న పాయిరం ప్రజల మీద కూడా ఇట్లనే ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రం ఏం కర్మ సారు, దేశానికి దేశమే బాగుపడ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.